పోచమ్మకి కాపాడడము తెలుసు, శాపంతో వేధించడము తెలుసు, సంపడం కూడా తెలుసు. మేడం 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 బిర్యానీ వచ్చిందా? ఇంకా రాలేదు మేడం. బయట కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. తీసుకుని పంపించండి. అది కాదు మేడం, వాళ్ళ అబ్బాయి కిడ్నాప్ అయ్యాట. చాలా భయపడుతున్నారు. ఆ అబ్బాయి వాళ్ళ మదర్ కూడా వచ్చారు మేడం. ఆవిడ ఏడుస్తూనే ఉన్నారు. మీరు కొంచెం తిలక్లేడా? ఇందాకే పెట్రోలింగ్ వెళ్ళారు మేడం. రమ్మని చెప్పండి. సరే మేడం. రండమ్మా, మేడం గారు పిలుస్తున్నారు. పద. మేడం కూర్చోండి. రాజీ, మీరు కూడా కూర్చో. కూర్చోండి అమ్మా. చెప్పండి, ఏమైంది? మేడం, మా బాబు వరుణ్ ఎవరో కిడ్నాప్ చేశారు మేడం. ఫోన్ చేసి 3 రోజుల్లో 25 లక్షలు ఇవ్వని అడుగుతున్నారు. ఎప్పుడు జరిగింది? ఇప్పుడే 20 మినిట్స్ బ్యాక్. మీ ఇల్లు ఫోటో పంపించారు. వాళ్ళకి అసలు జాలి దయ ఏమీ లేవు. మా వరుణ్ణి కాలు చేతులు కట్టేసి కూర్చోబెట్టారు. పాపం వారు. ఊరుకో రాజీ, ఊరుకో. మేడం, చెప్పండి. ప్రాణాలు తీస్తామని బెదిరిస్తున్నారు మేడం. ఏం చేయాలో అర్థం కాక మీ దగ్గరకు వచ్చాం మేడం. స్టేషన్కి ఎలా వచ్చారు? బైక్ మీద వచ్చాం మేడం. కంప్లైంట్ ఫైల్ చేద్దాం, రండి. మీరు ఇక్కడ కూర్చోండి. మూర్తి గారు, ఆవిడ మంచిగా ఇవ్వండి. మీరు ఇక్కడికి వచ్చినట్టు ఎవరికైనా తెలుసా? లేదు మేడం. ఎవరైనా ఫాలో చేస్తున్నట్టు అనిపించిందా? లేదు మేడం, మంచినీళ్ళు. మీకు కాల్ వచ్చిన నంబర్ అండ్ మెయిల్ ఐడి ఇవ్వండి. కంగారులో ఫోన్ ఇంట్లోనే మర్చిపోయాను మేడం. ఇది నా నంబర్ అండ్ మెయిల్ ఐడి. ఇంటికి వెళ్ళగానే నాకు మెయిల్ ఫార్వర్డ్ చేయండి. అలాగే మేడం. స్టేట్మెంట్లో ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. సరేనండి. డేవిడ్, కంప్లైంట్ రిజిస్టర్ చేయండి. ఫైల్ చేసే ముందు నాకు చూపించండి. నేను చూసుకుంటాను. ఏమైనా అప్డేట్ ఉంటే కాల్ చేస్తాను. ఓకే మేడం. మీరు ధైర్యంగా ఉండండి. మా వరుణ్ దొరుకుతాడు కదా మేడం? వాడికేం కాదు కదా? ఏమీ కాదు, మేము ఎలా అయినా కనిపెడతాం. మీరు కంగారు పడకండి, మమ్మల్ని నమ్మండి. అలాగే మేడం.